మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ జ్ఞాపకం ఉందనుకుంటా, గత నెల ఇదే దినానికి నేను 4 దినాలు భయంకరమైన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యి రావటం జరిగింది. దేవుడు ఈ మాసం అంతయు కాపాడి చక్కని ఆరోగ్యం ఇచ్చి ఆయన మహిమపరచటానికి, తిరిగి బలంగా వాడుకునటానికి ప్రభు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ప్రార్థించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభువు నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములోనికి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 25వ వచనము. దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకములో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని. అంటే ప్రాణాన్ని కాపాడుకోవాలి. దేనికయ్యా అంటే నిత్య జీవములో ప్రవేశించాలి. అంటే నిత్య జీవము ఆయనతో కలిసి గడిపే సమయం, ఆయనతో కలిసి యుగ యుగాలు ఆ రాజుల రాజు ప్రభువుల ప్రభువు అయినటువంటి సృష్టికర్తతో కలిసి ఆ సుందర మహానగరములో, ఆ బంగారు వీధులలో ఆయనతో వేలాది దూత గణముల మధ్య ఆయనను మహిమ పరచేటువంటి ఆ నిత్యరాజ్యం కావాలి అంటే నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి. ప్రాణము దేనిలో పెట్టాడయ్యా అంటే ఈ దేహములో పెట్టాడు. అంటే ఈ దేహము అనబడినటువంటి ఈ ఘటాన్ని కాపాడుకోవాలి. మొదట ఈ దేహమును కాపాడుకుంటూ ఉన్నటువంటి నీవు దీనిలో అనేకమైన కార్యాలను కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ముందు చెప్పినట్లుగా వాడు దానిని పోగొట్టుకొనును. నిత్యరాజ్యం కావాలి అంటే కాపాడుకోవాలి. కాపాడుకోనకపోతే వాడు దానిని పోగొట్టుకొనును. నిత్యరాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అంటే వాడు ఎక్కడ ఉంటాడు అంటే నిత్య నరకాగ్నిలో వాడు ఉంటాడు. దానిలో సందేహం లేదు. మరి వాక్యం దేనిని కాపాడుకోనమని చెబుతూ ఉన్నది? ఈ ఘటములో, ఈ శరీరములో, ఈ ప్రాణములో వేటిని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలో 3 విషయాలను ఉదయ కాలం ముందు మీ ముందుకు తీసుకుని వస్తాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాపాడుకునేవాడు తన్ను కాపాడుకొనును. ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. తన నోరు కాపాడుకునేవాడు తన్ను కాపాడుకొనును. ఊరకనే మాట్లాడువాడు నాశనమును తెచ్చుకొనును. అంటే మొదటిగా ఏది కాపాడుకోవాలయ్యా అంటే దీనిని నోటిని కాపాడుకోవాలి. నోటిని కాపాడుకోవాలి అంటే నీ మాటను కాపాడుకోవాలి. ఆ నోరు ఏం చేసిందయ్యా అంటే మాట్లాడింది. పెద్దవాళ్ళు అన్నారు, నరం లేని నాలుక 40 వంకర్లు తిరిగిందంట. అంటే ఎలాగైనా మాట్లాడగలదు, ఏదైనా మాట్లాడగలదు. దాన్ని ఏం చెయ్యాలయ్యా అంటే అదుపులో పెట్టాలి. దానిని అదుపులో పెట్టాలి. దానిని కాపాడుకోవాలి. అది కాపాడుకోనకపోతే, ఆ నోటిని భద్రపరచుకోనకపోతే నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. ఆ నోరు
సరైన విధములో కాపాడుకోకపోతే నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. మోషేతో దేవుడు మాట్లాడిన దేవుడు నిర్గమాకాండము 20, 21, 22 అధ్యాయాలలో అనేకమైనటువంటి ఆజ్ఞలను, చేయవలసిన కార్యాలను, కట్టడలను తెలియచేశాడు. 23వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 13వ వచనములో అంటూ ఉన్నాడు, నేను మీతో చెప్పిన వాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానియ తగదు. నీ చెప్పింది మోషే గారు కాదు, దేవాది దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి చెప్పాడు, ఈ మాట నీ నోట నుండి రానియ తగదు. ఎందుకని అంటే జీవము కలిగిన దేవుడు ఆయన మాత్రమే. ఆయన మాట మాత్రమే, ఆయన చెప్పిన మాట మాత్రమే నీ నోట నుండి రావాలి. ఒక మాట నీ నోట నుండి రాకూడదు అని ఆయన చెప్పిన తరువాత అది పదే పదే వస్తూ ఉన్నది అంటే ఆయనకు అవిధేయుడవు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ మాటను గురించి లేదా నోటిని గురించి మనం చూడగలిగినట్లయితే కీర్తనల గ్రంథం 52వ అధ్యాయము 4వ వచనం, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కపటమైన నాలుకుంది. ఈ నాలుకకు ఏమి ఇష్టమయ్యా అంటే ఎవరిని నాశనము చూద్దామా లేదా నాశనకరమైన మాటలే వారి నోట నుండి వస్తాయి. అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితంలో మనకు తెలియకనే కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. మనకు తెలియకనే కొన్ని మాటలను మాట్లాడి ఆయన యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ ఉన్నాం. ఆ నిత్య రాజ్యాన్ని దూరం చేసుకుంటూ ఉన్నాం. జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనములో, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. కుటిలముతో కూడిన మాటలు, మూర్ఖపు మాటలు నీ నోట నుండి రానియకము. దేవుడు సొలొమోను మహారాజు ద్వారా మాట్లాడాడు. వస్తా ఉన్నాయా మన నోట నుండి మూర్ఖపు మాటలు? మూర్ఖపు మాటలు ఇంకా వస్తూ ఉన్నాయి అని అంటే నువ్వెవరి వాడివయ్యా అంటే లోకస్తుడివే, లోకమును ప్రేమించుతున్న వాడవే. నీ నోటిని కాపుదల చేసుకోవటం వల్ల నీ నోట ఏముండకూడదయ్యా అంటే కపటమైన మాట ఉండకూడదు. మూర్ఖముతో కూడిన మాటలు నీవు పలుకకూడదు అన్న విషయాన్ని వాక్యము స్పష్టంగా చెబుతూ ఉన్నది. అయితే రక్షించబడిన నీవు, విశ్వాసమని చెప్పుకుంటూ ఉన్న నీవు, నీ నోరు ఎలా ఉండాలయ్యా అంటే 37వ అధ్యాయం కీర్తనల గ్రంథం 30వ వచనాన్ని చదివితే, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. నీ నాలుక 52వ అధ్యాయం 4వ వచనములో ఉన్నట్లుందా లేదా ఈ యొక్క 37వ అధ్యాయము 30వ వచనములో చెప్పబడినట్లుగా ఉన్నదా? ఒక్కసారి పరిశీలించుకో. నీ నాలుక నీతిమంతుని నోరు జ్ఞానమును గురించి వచించినట్లుగా, వారి నాలుక న్యాయమును ప్రకటించినట్లుగా ఉన్నదా? లేదా కపటమైన మాటలు,
కుటిలమైనటువంటి మాటలు, నాశనకరమైనటువంటి మాటలు, మూర్ఖపు మాటలు ఆ నోట నుండి వస్తూ ఉన్నాయా? ఒక్కసారి పరిశీలించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నా. ఆయన ఎవరయ్యా అంటే నీతిమంతుడైనటువంటి దేవుడు, నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఆయన బిడ్డలము అని పిలువబడుతూ ఉన్నటువంటి మన నోరు మూర్ఖపు మాటలు, లోకస్తులు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడటానికి బైబిల్ గ్రంథం ఒప్పుకోలా. నీ మాట ఎలా ఉండాలయ్యా అంటే అది ఉప్పు వేసినట్లుగా. ఒక వంటలో ఉప్పు లేకపోతే అది ఎంతటి విలువైన వంటకమైనా దానిలో రుచి ఉండదు. నీవెంతటి ప్రార్థనాపరుడవైనా, ఎంత భక్తి కలిగిన వాడవైనా, నీ మాటలో ఉప్పు లేకపోతే, నీ మాటలో నా క్రీస్తు లేకపోతే అది వ్యర్థమే, అది వ్యర్థమే. నీ మాట నీతిమంతుని మాట వలె ఉండాలి. అందుకని యేసు చెప్పాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరి కోసమో దేని కోసమో మార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు సంతోష పెట్టవలసినది ఎవరినయ్యా అంటే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏం చేస్తా ఉన్నామయ్యా అంటే ఆయనని ఎక్కించి చుట్టూ ఉన్న వారిని సంతోష పెట్టుట కొరకు అడ్డమైన మాటలు, అక్రమమైన మాటలు మాట్లాడి ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటూ ఉన్నా. జాగ్రత్త, ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ నోటిని కాపాడుకోవాలి, నీ నోటిని కాపాడుకోవాలి. కీర్తన గ్రంథంలో అంటాడు 39వ అధ్యాయం 1వ వచనంలో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. ఈ నాలుకతో ఏం చేయగలమయ్యా అంటే పాపము చేయగలం. ఈ నాలుక బహుమోసకరమైనది, ఈ నాలుక బహుమోసకరమైనది. ఈ ఎటైనా తిరిగింది, ఎలాగైనా మాట్లాడింది. దావీదంతా ఉన్నాడు, అయ్యా ఈ నాలుకతో పాపం చేయకుండానట్లు నేను నీ మార్గములో జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. మరి నువ్వు చూసుకుంటూ ఉన్నావా? నీ నాలుక, నీ నోరు. మందిరంలో మాట తీరు ఒక రకంగా, మందిరము వెలుపల మాట ఒక రకంగా, ఇంటిలో 4 గోడల మధ్య మాట ఒక రకంగా, వివిధ రకాలుగా వివిధ స్థలాలలో నీ మాట మారుతుందేమో. మందిరంలో తోటి విశ్వాసి చూస్తున్నాడు, మంచిదే, నువ్వు భక్తిపరుడని అనుకుంటూ ఉన్నాడు. కానీ నీ ఇంటి 4 గోడల మధ్య నా దేవుడు చూశాడే, ఆయనను మోసం చేయగలవా? నీ కార్యాలయంలో నువ్వు మాట్లాడుతూ ఉన్న మాటలో నా ప్రభువు వింటూ ఉన్నాడే, ఆయనను మోసం చేయగలవా? ఆయన కనులు కప్పగలవా? కపటమైన మాటలో, మూర్ఖపు మాటలో, వ్యర్థమైన మాటలో, ముసలమ్మ ముచ్చట్లో. వాక్యం ఒకటే మాట చెప్పింది, విస్తారమైన మాటలలో దోషముండక మానదో. విస్తారంగా మాట్లాడుతున్నావేమో, జాగ్రత్త. నీ మాటలో దోషం ఉంటది, నీ మాటలో దోషం ఉంటది. ఎందుకయ్యా అంటే నా వాక్యము చెప్పింది ఆ మాట. నా వాక్యం ఒక మాట చెప్పింది అంటే దానికి తిరిగే లేదా, తిరిగే లేదా. ఆ విస్తారమైన మాట దేనిని గురించి అయి ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని గురించి అయి ఉండాలి, దేవుని మాట గురించి అయి ఉండాలి. ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగింది అని మాట్లాడుతున్నావేమో, పాపంలో పడతావు, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. జాగ్రత్త, జాగ్రత్త. అనేక పర్యాయాలు మన నాలుకను మన ఆధీనములో ఉంచుకొనక పాపములో పడిపోతూ ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ఒక్కసారి 30వ అధ్యాయము 32వ వచనాన్ని గమనిస్తే, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 32వ వచనం, నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి
ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. నీ చేతితో నోరు మూసుకొను. అందరూ చెప్పండి, నీ చేతితో నోరు మూసుకొనుము. చెడ్డ మాట పలకకుండా, కపటమైన మాట పలకకుండా, మూర్ఖపు మాట పలకకుండా నీ చేతితో నీ నోటిని మూసుకొనుమా. కాపాడుకోవాలి. అనేక పర్యాయాలు ఏం చేస్తామయ్యా అంటే, ఇతరులను సంతోష పెట్టడం కొరకు, ఇతరుల కోపము మన మీద ఉండకుండానట్లు ఈ మాట చెబితే అవతల వ్యక్తి నొచ్చుకొని కోపపడతాడేమోనని అవసరము లేని చోట కూడా ఆ నాలుకతో అబద్ధమాడి నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావేమా. జాగ్రత్త. నోటిని కాపాడుకోవాలి. నోటిని కాపాడుకోగలిగినట్లయితేనే నీవు నీతిమంతుడు అనబడతావు. నీ మాట జ్ఞానము కలిగినదిగా ఉంటుంది. నీ మాట ఉప్పు వేసినట్లుగా రుచికరమైనదిగా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మహా గొప్ప రాజు దావీదు, ఆయన జ్ఞానము కలిగిన వాడు, ఎన్నో యుద్ధాలు చేసిన వాడు. కానీ అంటా ఉన్నాడు, అయ్యా నేను నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గాన్ని జాగ్రత్తగా చూసుకొనిచున్నాను. ఈ మధ్య జాగ్రత్త అనేది విశ్వాసిలో, క్రైస్తవ్యములో సనగిలిపోతా ఉంది. పొయ్యి మీద పెట్టినటువంటి వంట మీద ఉన్న జాగ్రత్త దేవుని మీద ఉంటుందా? ఈ పూట ఏం వండాలో, ఏం కట్టుకోవాలో, ఏం తినాలో అన్న మాటి మీద ఉన్న ఆసక్తి. ఈరోజు ఏం చదవాలి, ఈరోజు దేవునితో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏనాడైనా ఆసక్తి కనబరిచినా మనం ప్రశ్నించుకోవలసిన వారు ఉన్నారు. మొదటిగా ఏం చేయాలి అంటే నీ నోరు కాపాడుకోవాలి. రెండవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలండి. హృదయము శుద్ధిగా కలిగిన వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. వారు దేవునిని చూచెదరు అంటే అది ఈ లోకంలో కాదు. ఈ లోకంలో ఇంతవరకు ఆయన చూచిన నరుడు లేడు, చూడలేడు. ఎప్పుడయ్యా చూస్తావు అంటే ఆయన రాకడ వచ్చిన తరువాత నిత్య రాజ్యములో నీవు ఉండబోతున్నప్పుడు ముఖాముఖిగా ఆయన దర్శనాన్ని చేసుకునే భాగ్యం వస్తుంది. అయితే ఎవరికయ్యా దేవుణ్ణి చూసే భాగ్యం వస్తుంది అన్నాడయ్యా అంటే హృదయము శుద్ధి కలిగినటువంటి వారికి. హృదయము శుద్ధి అన్నదానిని మరి ఒక మాటలో మనం గమనించాలి అంటే పరిశుద్ధత కలిగిన వారికి. అంటే నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో పాపమైననో దోషమైననో ఏదైనా లేదు. కాబట్టి ఆయన అన్నాడు, నన్ను పోలే నడుచుకునండి, నన్ను పోలే నడుచుకునండి. నీ పరిశుద్ధతను పాడు చేసే కార్యం, నీ పరిశుద్ధతను పాడు చేసేటువంటి అలవాటు నీ జీవితంలో ఉన్నదేమో. నీ దేహం ఏంటయ్యా అంటే దేవుని ఆలయం. దానిని ఎవడైనా పాడు చేస్తే నేను వానిని పాడు చేయదునని దేవుని వాక్యము స్పష్టంగా చెప్పింది. మరి పరిశుద్ధంగా ఉండవలసిన ఈ ఘటమును, ఈ దేహమును వ్యర్థమైన కార్యాలను బట్టి, లోకాశలను బట్టి, లోక కార్యాలను బట్టి అపవిత్రపరచుకుంటూ ఉన్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. ఆయన పరిశుద్ధుడు. మనమును పరిశుద్ధులముగా ఉండాలని లేఖనం స్పష్టంగా చెబుతూ ఉన్నది. అసలు ఎందుకు పిలువబడ్డామయ్యా మనము అన్నది గమనిస్తే
తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. నీ పరిశుద్ధతను కాపాడుకుంటావని నేను పిలిచాడు. నీవు అపవిత్రునిగా మారటానికి ఆయన నేను పిలవలా. పరిశుద్ధత అంటే ప్రతి విషయమందులో ఆయనకి ఇష్టంగా ఉంటాం. పరిశుద్ధత ఏ లోపము లేని వానిగా ఉంటాం. పరిశుద్ధత శ్రేష్టమైనటువంటి జీవితం జీవించటం, శ్రేష్టమైన జీవితం జీవించటం. పాపము చేయటానికి అవకాశం దొరికినా ఆ పాపమును విడిచి పారిపోవటమే పరిశుద్ధత. ఈనాడు అనేక పర్యాయాల్లో చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, చుట్టుప్రక్కల ఉన్నటువంటి స్నేహితులను బట్టి ఆ పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉన్నా, కాపాడుకోలేకపోతా ఉన్నా. జాగ్రత్త. యోసేపు అనబడినటువంటి యవనుడు, దేవుడు అతనికి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చిన దేవుడు హెచ్చిస్తానన్నాడు. ఆ దర్శనాన్ని బట్టి అన్నలకు చెప్పాడు. అన్నలు కోపగించుకున్నారు, గుంటలో వేశారు, ఐగుప్తు అధికారికి అమ్మి వేశారు. బానిసగా బ్రతుకుతున్నాడు యోసేపు. అయితే బానిసగా బ్రతుకుతున్న వానికి చక్కని వెసులుబాటు దొరికింది లోకరీతిగానైతే. ఆ యజమానుని భార్య తనతో శయనించమని వానిని బలవంతం చేసింది. కానీ యోసేపు అక్కడ నుండి తన పై వస్త్రమును విడిచి పారిపోయాడు. కాబట్టే ఐగుప్తు మీద అధికారిగా హెచ్చించబడ్డాడు, తన పరిశుద్ధతను కాపాడుకొనటాన్ని బట్టి. ఈనాడు ఎవరో చూడటం లేదని, ఎవరో తెలియని ప్రాంతంలో ఉన్నానని, ఇక్కడ ఎవరో మనం అడిగేవారు లేరని ఇష్టం వచ్చినట్లు పరిశుద్ధతను పాడు చేసుకుంటా ఉన్నావేమో. చూచుచున్న దేవుడు ఉన్నాడు. ఆయన కనుల నుండి దాగుకొనగలిగిన వాడు ఎవడనో లేడు. భక్తుడు అన్నాడు, అయ్యా ఆకాశం ఎక్కితే నీవు అక్కడ ఉన్నావు, భూదిగంతములలోనే ఉన్నావు, సముద్రములోనే ఉన్నావు, పాతాళములోనే ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళినో నీ కనుల నుంచి నేను దాగుకొనుట అసాధ్యం, అసాధ్యం. ఒంటరిగా ఇంటిలో ఉన్నావని వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన సంభాషణలో, వ్యర్థమైన పనులు, నీ పవిత్రతను, నీ పరిశుద్ధతను పాడు చేసేవే చేస్తా ఉన్నావేమో. దయచేసి మార్చుకో, దయచేసి మార్చుకో. పరిశుద్ధత లేకుండా ఆ పరిశుద్ధుడైన దేవుని శ్రద్ధించుట అసాధ్యం, అసాధ్యం. మీరు పరిశుద్ధులుగా ఉండటం కొరకే పిలువబడ్డారు. మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారు. కొన్ని పర్యాయాల్లో ఒక పాట వింటూ ఉంటాం. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తంలో కడగబడితే పరిశుద్ధం అయిపోయా. వాస్తవమే. నీ పాప పాత రోత జీవితాన్ని నుంచి పరిశుద్ధపరిచాడు. ఎప్పుడయ్యా అంటే నీవు రక్షింపబడినప్పుడు, నీవు బాప్తిస్మము తీసుకెళ్ళినప్పుడు. అయితే ఆ తదుపరి చేశావే, ఆ తదుపరి మాట్లాడావే, ఆ తదుపరి చూచావే చూపు, వీటన్నిటికీ లెక్కపు చెప్పాలి. వీటికి క్షమాపణ లేదు. నువ్వు తెలియక ఇంతకు మునుపు చేసిన దానిని క్షమించేశాడు, కానీ ఇవి న్యాయ తీర్పులోనికి వస్తాయి. నువ్వు ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి కార్యాలు నీ పరిశుద్ధతను పాడు చేస్తా ఉన్నాయేమో. ఆ పరిశుద్ధుడైన దేవుడు నివసించేటువంటి దేహాన్ని నీ ఇష్టానికి పాడు చేస్తా ఉన్నావేమో. నీ అలవాట్లో, నీ తలంపులో, నీ కార్యాల్లో, నీ మాటలో ఆ దేహాన్ని పాడు చేస్తా ఉన్నాయేమో. ఆ పరిశుద్ధతను పాడు చేస్తా ఉన్నాయేమో. దావీదు అంటాడు, పాపంలో పడిన దినాన, పశ్చాత్తాపడిన దినాన, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగుమో, హిమము కంటెలో నన్ను తెల్లగా మార్చు, హిమము కంటెలో నన్ను తెల్లగా మార్చు.
అంటే నువ్వేం కావాలయ్యా అంటే పరిశుద్ధపరచబడాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకొనుడి. మీ చేతులు శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయాలను పరిశుద్ధపరచుకొనుడి. బైబిల్ గ్రంథం ప్రతి వాని కొరకు మాట్లాడితే, ప్రతి వానితో మాట్లాడితే ద్విమనస్కులారా అంటే రెండు మనస్సులు కలిగిన వారులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. మనకు అర్థం అవ్వాలి అంటే రెండు మనస్సులు అంటే ప్రక్కనోడి మీద ఎప్పుడు అవకాశం దొరికిందా ఈయన్ని ముంచేద్దాం అన్నంత కోపం ఉంటది. కానీ వీడు ఎదురుపడగానే అన్నారు బ్రదర్, బాగున్నారా బ్రదర్, ఎలా ఉంటున్నారు బ్రదర్, లోపలైతే మండుతా ఉంటుంది. దీనిని ఏమన్నాడయ్యా అంటే ద్విమనస్కులు లోపలేమో మందిరంలోనే ఉంటాం. కానీ అయ్యో ఈరోజు పెట్టగా ఈ టీవీ 2లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వేస్తున్నాడు, అయిపోయితేమో పాస్టర్ గారు తొందరగా ముగిస్తే బాగుండు. రెండు మనస్సులో, రెండు తలంపులో జీవితం ప్రమాదం, జీవితం ప్రమాదం. అందుకని అన్నాడు యేసుక్రీస్తు వారు, ఉంటే వెచ్చగానైనా ఉండో లేదా చల్లగానైనా ఉండో, ఉంటే అబద్ధాలు ఆడుకుంటూ దొంగతనాలు చేసుకుంటూ ఇష్టం వచ్చినటువంటి పాపం చేసుకుంటూ లోకంలో ఉండో. అంతేకాని ప్రభువులోనికి వచ్చి అడ్డమైనటువంటి కార్యాలు చేస్తూ ఆయన నామానికి అవమానం తెచ్చేవనిగా మారుతూ అది శాపం. ఆయన అంగీకరించిన తరువాత ఆయన నామానికి అవమానం తెచ్చే కార్యం నీ వలన ఏదైనా జరిగితే నీకు కాదు అవమానం, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువుకు అవమానం. ఈరోజు క్రైస్తవులలో అనేక మంది ఏం చేస్తా ఉన్నారు అంటే యేసుని ఏడ్పిస్తూ సాతానును ఆనందింపచేస్తా ఉన్నారు వీరి కార్యాలను బట్టి. అందుకని యేసు అన్నాడు, మిమ్మల్ని బట్టియే కదా అన్యజనులలో నా నామము అవమానపరచబడుతుంది, దూషింపబడుతుంది. అడ్డమైన పనులు చేయటం వల్లనే కదా ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలి అన్న భయమే నాడైనా ఉందా? ఆ భయం రావాలి. అయ్యా ఈ పని చేస్తే నా పరిశుద్ధత పోయింది, నా పరిశుద్ధుడైన దేవుడు నన్ను విడిచిపోతాడు అన్న భయం రావాలి. ఆ భయం ఉంటే నోరు బాగుంటుంది. ఏమన్నాడు వాక్యంలో, నీ చేతితో నీ నోటిని మూస్తా. తిడతానికి వాడతాం ఈ పదం. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే నోరు మూస్కా అంటాం. దేవుడే అంటా ఉన్నాడా? అడ్డమైన మాటలు మాట్లాడకుండా నోరు మూస్కా. నీ పరిశుద్ధతను కాపాడుకో. నీ పరిశుద్ధతను ఏదైనా పాడు చేసే కార్యం దగ్గరకు వస్తుందా దూరం వెళ్ళిపో, తప్పులేదా? వాడు స్నేహితుడైనా రక్త సంబంధి అయినా దూరం జరగా వద్దు. ఆ పవిత్రత నీ వంటించుకోవద్దు. అయ్యా మేము ఎవరితో తిరిగినా ఎలా ఉన్నా మా పరిశుద్ధత మాదేనయ్యా అంటామేమో. నేను ఎప్పుడు చెబుతా, 4 పళ్ళు కొనుక్కెళ్ళి వెళ్తా అది ఏ పండైనా వాటిలో ఒకటి పాడైనదిగా ఉండాలి. 3 మంచిగా తీసుకెళ్ళు, ఈ పాడైన దానిని బట్టి మధ్యలో పెట్టు. రేపటి దినాన చూడు ఇది కూడా పాడవటం ప్రారంభించింది. ఇది బాగానే ఉంది ఈరోజు, కానీ ఆ చెడిపోయినది ఏం చేసింది అయ్యా అంటే దీనిని కూడా పాడు చేసింది. పరిశుద్ధత లేని వారితో అన్యునితో నీకెంటి పొందు? విశ్వాసకి అవిశ్వాసతో ఏమి జోడి? వాక్యం స్పష్టంగా చెబుతుంది. పరిశుద్ధునితో నేను సహవాసం ఉండాలి. ఆ పరిశుద్ధత కాపాడబడాలి అంటే, పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే పరిశుద్ధుల సహవాసం అవసరం. సినిమా కబుర్లు చెప్పుకోవటానికో,
టీవీ సీరియల్ గురించి చెప్పుకోవటానికో ఇంకొకటో కాదు నీ సహవాసం. ఆయన లేఖనాలను ధ్యానించేటువంటి సహవాసం కావాలి. పరిశుద్ధమైన మాటలు వచించేటువంటి వారి పరిశుద్ధ సహవాసం అవసరం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెహోషువ ధైర్యంగా చెబుతాడు ఒక మాట. ప్రవక్త అయిన యెహోషువ నాయకుడు 24వ అధ్యాయంలో 19వ వచనంలో, అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము కలిగిన దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపువాడు. మీరు ఆయనను సేవింపరు, పరిహరింపని వాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరయ్యా అంటే పరిశుద్ధ దేవుడు. ఆయన ఎవరయ్యా అంటే రోషము కలిగిన దేవుడు. ఆయన అంటాడు, నాకు చెందవలసిన మహిమ మరి దేనికినే చెందటానికి నేను అంగీకరించువాడను కాదు. పరిశుద్ధుడైన దేవుడు ప్రాణం పెట్టి కొన్నాని దేహములో ఆ పరిశుద్ధత కరువైతే ఆయన రోషము కలిగిన వానిగా నీకు ఎదురు నిలవబడతాడు. ఆయన నీకు ఎదురు నిలవబడితే నిన్ను రక్షించువాడు ఈ లోకంలో ఎవడు లేడు. దయచేసి బ్రతిమలాడుతూ ఉన్నాను, నీ పరిశుద్ధతను కాపాడుకో. మూడవదిగా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం, 16వ వచనం. ఇదిగో దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశ్యములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఏంటయ్యా వస్త్రం? మేమందరం వస్త్రాలు వేసుకుంటాం కదండి అంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పింది నీ వస్త్రధారణను ఎలా ఉండాలో, నీ వస్త్రం ఎలా ఉండాలో బైబిల్ స్పష్టంగా చెప్పింది. లోగడ 2022వ సంవత్సరంలో ఇదే అంశాన్ని నేను 2 వారాలు మాట్లాడటం జరిగింది. మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు. ఏం వస్త్రం కావాలయ్యా అంటే శాశ్వతమైన వస్త్రం ఉండాలి. బాహ్య వస్త్రం, అద్భుతమైన వస్త్రం. 3 వస్త్రాలను గురించి బైబిల్ గ్రంథం సంబోధించింది. మొదటిది శాశ్వతమైన వస్త్రం. ఇది ఏంటయ్యా అంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో చెబుతాడు దీని గురించి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడువ పెట్టక. చాలండి, జీవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికయ్యా తెల్లని వస్త్రము అంటే? ఎవరికి? జయించిన వానికి తెల్లని వస్త్రము. ఈ తెల్లని వస్త్రము జయించింది ఎక్కడయ్యా అంటే అపొస్తలుడైన పౌలు చెప్పాడు, మీరు ఈ లోకంలో సైనికులు, మీరు పోరాడినది లోక సంబంధాలతో కాదు, అపవిత్రాత్మతో మీరు పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరి మీద జయం పొందాలి అంటే అపవాది మీద జయం పొందాలి. నీ విశ్వాస జీవితంలో జయము కలిగిన వానివిగా నిలవబడాలి. అప్పుడు మాత్రమే ఈ తెల్లని వస్త్రము నీకు ఇవ్వబడింది. ఈ వస్త్రము ఇది ఆమోదింపబడిన వస్త్రం. ఈ వస్త్రం లేకుండా ఆ పరలోక రాజ్యానికి ఈ తెల్లని వస్త్రం లేకుండా యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి వస్తానన్నటువంటి 2వ రాకడలో ఆ కడపలో మ్రోగిన వెంటనే చనిపోయిన మృతులు మొదట లేవబడతారు. వీరు లేవబడిన దినమున
వీరు లేవబడిన దినమున వారు ఈ తెల్లని వస్త్రములను వారు ధరించుకుంటారు. ఈ వస్త్రము అది పరమందున ఆమోదింపబడిన వస్త్రం. ఈ వస్త్రం లేకపోతే నీవు లేపబడినప్పుడు నువ్వెక్కడికి వారసుడు కాదయ్యా అంటే నిత్య రాజ్యానికి వారసుడు కాదు. ఈ తెల్లని వస్త్రం మనం యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఉపమాన రీతిగా చెప్పాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 2 నుంచి పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. అయితే ఆ 12వ వచనానికి వచ్చేసరికి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితమనగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండునని పరిచారకులతో చెప్పాను. ఇది దేనిని గురించి చెప్పబడింది అయ్యా అంటే పరలోక ప్రవేశమును గురించి. పెండ్లి కుమారుడైన యేసు, వరుడైన యేసు త్వరలో రాబోతూ ఉన్నాడు. వధువైన సంఘంతో ఆ పెండ్లి ఆ మహోత్సవము జరగటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సంఘం సిద్ధపడాలి. ఆ పెండ్లి విందులో పాలిభాగస్తులవి కావాలి అంటే ఆ పెండ్లికి ఆమోదింపబడినటువంటి తెల్లని వస్త్రము కావాలి. ఆ తెల్లని వస్త్రము లేకుండా లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తే రాజు అంటా ఉన్నాడు వాని కాలు చేతులు కట్టి ఆ చీకటిలో త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో అక్కడ ఉండను. జాగ్రత్త. నీ యొక్క వస్త్రాన్ని కాపాడుకుంటూ ఉన్నావా లేదా? ఈ వస్త్రము ఏదో సులువుగా వచ్చేది కాదు. ఇదేంటయ్యా అంటే నీ పరిశుద్ధతను కాపాడుకుని నీ నోటిని కాపాడుకుని నీతిమంతునిగా జీవించిన వాడు మాత్రమే ఆ నిత్యరాజ్యానికి ప్రవేశించడానికి అర్హుడు. ఏదో తెల్ల బట్టలు వేసుకుంటే ప్రకటన గ్రంథంలో చెప్పాడు వారికి తెల్లని వస్త్రము ఇవ్వబడినది అని రామరాజు కాటంలోనికి వెళ్ళి తెల్లని బట్టలు వేసుకుని తిరిగినంత మాత్రాన పరలోకానికి ప్రవేశం లేదో. ఏమవ్వాలయ్యా అంటే నీ బ్రతుకు మారాలి. 2 తలంపుల మధ్యలో నుండి యేసు వైపు తిరగాలి. అంత మాత్రమే కాదు. ఆ వస్త్రం ఎలాంటిదయ్యా అంటే 7వ అధ్యాయం 9వ వచనం ప్రకటన గ్రంథం. నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. మహాశబ్దముతో ఖర్జూర మట్టలతో ఆయనను మహిమపరుస్తూ ఎలుగెత్తి చెప్పారు ఈ గుంపు. తెల్లని వస్త్రము ధరించిన వారు ఎవరైనా ఈ తెల్లని వస్త్రం ధరించిన వారు అంటే రక్షింపబడినటువంటి వారు, రక్షణను కాపాడుకున్నటువంటి వారు. 14వ వచనంలోకి వచ్చేసరికి అందుకు నేను అయ్యా నీకే తెలియదనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తన వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని. ఈ తెల్లని వస్త్రం ఎట్టొచ్చిందయ్యా అంటే ఆ మహాశ్రమలలో నుండి గొర్రెపిల్ల రక్తముతో వారి వస్త్రాలను ఉతుక్కున్నారు. ఆ అనుభవం నీకుందా?
ఈ ప్రక్రియ ఒక పర్యాయమే. ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడటం, నీ వస్త్రాలను ఉతుక్కొనటం, ఇది మాటి మాటికి ఇచ్చిన అనుమతి కాదు. గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డావా? కడగబడిన తెల్లగా చేయబడిన వస్త్రము నీకుందా? ప్రశ్నించుకోవలసిన వారం ఆ వస్త్రం ఖచ్చితంగా అవసరం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిస్తే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. నీ వస్త్రం ఏమవ్వాలి అంటే క్రీస్తు అవ్వాలి. క్రీస్తును ధరించుకోవాలి. లేటెస్ట్ ఫ్యాషన్ కాదు నువ్వు ధరించాల్సిందే. ఏం ధరించాలి అంటే క్రీస్తును ధరించాలి. క్రీస్తుని ఈ లోకానికి చూపేవానిగా ఉండాలి. నీ వస్త్రం క్రీస్తు అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శాశ్వతమైన వస్త్రం, రక్షణ వస్త్రం, పరలోక ప్రవేశానికి ఆమోదింపబడిన వస్త్రం, క్రీస్తు రక్తంలో కడగబడిన వస్త్రం. క్రీస్తే ఆ వస్త్రమై ఉండాలి. ఇది ఆమోదింపబడినది. ఇది లేకుండా ఆయన దగ్గరకు నిత్యరాజ్యంలోనికి వెళ్ళాం. రెండవది బాహ్య వస్త్రం. నేనుండి మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 30వ వచనంలో, దేవుడి ఇలాగు అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా మిమ్మల్ని నిశ్చయముగా వస్త్రమును ధరింపచేయును కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అలంకరించుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఏ అందం కావాలో ముందుగానే ఆయన అలంకరించేశాడు. గడ్డిని చూడండి, గడ్డి పూలను చూడండి, ఎంత చక్కగా అలంకరించాడు. ఆయన నిన్నేం చేశాడు అంటే అలంకరించాడు. ఇక నువ్వు ప్రయాసపడాల్సిన, పాకులాడవలసిన అవసరం లేదు. వాక్యంలో నీ వస్త్రధారణ ఎలా ఉండాలో స్పష్టంగా చెప్పింది. నీ యొక్క బాహ్య వస్త్రధారణ ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 22:5. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. ఇలాగ చేయవారందరూ మరొకసారి చదవండి. నీ దేవుడైన యెహోవాకు హేయులు. ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడే చెప్పాడు. స్త్రీ పురుష వేషము ధరించకూడదు. ఒప్పుకోదా వస్త్రం. ఫ్యాషన్ అండి, టెక్నాలజీ మారిందండి. నాన్న ఒప్పుకోదు. ఈ వస్త్రం స్త్రీవా, స్త్రీ వస్త్రమే ఉండాలి. పురుషునివా, పురుషుని వస్త్రమే ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ వస్త్రం ఎలా ఉండాలి అంటే నీ వయస్సుకు తగినట్లుగా ఉండాలి. నీ వయస్సుకు తగినట్లుగా ఉండాలి. చిన్న బిడ్డ 4 ఏళ్ల పాపకి మోకాళ్ళ వరకు ఒక ఫ్రాక్ వేస్తే దాన్ని ఏమంటాం? ముద్దొస్తుంది పాప, అందంగా ఉందంటాం. పెళ్ళైన తల్లి మోకాళ్ళ దాకా ఫ్రాక్ వేసుకొని తిరిగిందంట. ఊరంతా ఏం చేసిద్దే? ఊరంతా ఏం చేసిద్దే? ఉమ్మేసిద్దే. నీ వయస్సుకు తగిన వస్త్రం అవసరం. వాళ్ళెవరో ఆంగ్లేయంలో 80 ఏళ్ళలో కూడా ఫ్రాక్ వేసుకుంటున్నారని నువ్వు వేసుకుంటానంటే ఒప్పుకోదు. అది వాళ్ళ కళాచారం. ఆ విదేశీయులేదో ఆ వాతావరణం అనుకూలించక పైన లేయర్లు వేసుకున్నారని మట్టిలో తిరిగి నువ్వు వచ్చి మేకప్లు వేస్తానంటే ఒప్పుకోదు. తగు వేషధారణ చాలుని కంటే
పాత్ర. పురుషుడు పోషించడానికి వస్త్రం పురుషునికి ఇవ్వాల. పురుషుని వేషధారణ స్త్రీ ధరించకూడదు. వారిని ఏమన్నాడయ్యా అంటే బహుభయంకరంగా వారు నాకు హేయమైన దాన్ని దగ్గర కూడా రానియడం. మరి పరలోకానికి చోటు ఎంత తింటాడు? అవునంటారా కాదంటారా? ఆయనకి హేయమన్నాడు, ఇక పరలోకానికి చోటు ఇది, నిత్యరాజ్యానికి చోటు ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటుందా? నీ వయస్సుకు తగిన వస్త్రధారణ అవసరం. ఒకవేళ ఆశ ఉండొచ్చు, ఆ ఆశ నీ నాశనానికి నడిపించకూడదు. నలుగురు వేసుకుంటున్నారండి సమాజంలో. దేవుని అరగని వాడు వాడి ఇష్టం వచ్చినట్లు వేసుకుంటాడు. ఆ మధ్య ఒక తమ్ముడు వచ్చాడు, నా ఎదురుగానే కూర్చున్నాడు. చూసా ఉండబట్టలేకపోయా. ఆరాధన అయిపోగానే పిలిచా, తమ్ముడు డబ్బులు లేవా అన్న. ఉన్నాయన్నా. దేనికన్నా అన్నాడు. అరే చెప్పినట్లయితే నాకు తెలిసి టైలర్ ఉన్నాడు, ఆ చినిగిపోయిన వాటికి కుట్లేసేవాడు కదరా అని చెప్పా. గాలి రావాలికి, లేకపోతే ఏడాకా వీళ్ళు పెంచుతున్నటువంటి కండలు కనిపించాలి. ఎవరిళ్ళు? విశ్వాసులే. ఏందయ్యా అంటే ఫ్యాషన్, ట్రెండ్. ఆ హీరో వేసాడు, ఈ హీరోయిన్ కట్టింది, వీటికి డిమాండ్ ఎక్కువ. ఈ కాదు, నీకు కావాల్సిందే రక్షణ వస్త్రం కావాలి. అది లేకపోతే అక్కడ ఏడుపులో పండ్లు కొరికేటువంటి చీకటిలోనికి నేను పారేస్తానన్నాడు. నీ వయస్సుకు తగిన వస్త్రం ఉన్నదా లేదా? ఒకవేళ లేకపోతే సరి చేసుకో. అంత మాత్రమే కాదు, నీ వృత్తికి తగిన దుస్తులు ఉండాలి. నువ్వే పనైతే చేస్తా ఉన్నావో నీ పనికి తగిన దుస్తులు ఉండాలి. నేను ఇంకా అర్థమయ్యేటట్టు చెబుతా. కుక్క పని గాడిద చేసింది అనుకో, ఏమైతే తెలియదు ఎవరికి? ఎరగదనిచ్చుకునింది. కుక్క పని గాడిద చేస్తే ఎరగదనిచ్చుకునింది. నీ పనికి తగిన వస్త్రం నువ్వు వేసుకోకపోతే ఏం జరిగిందో తెలుసా? మీకు షోలింగ నెల్లూరులో ఉదయాన్నే వెళ్తే గుంపులుగా నిలబడి ఉంటారు బేల్దారి పనిచేసేవాళ్ళు. ఓ బేల్దారి పనిచేసేవాడు సూటు బుట్టేసి డబ్బులు ఉన్నాయని చేతుల్లో చేతులు కొట్టుకుని ఆ నుంచున్నాడు అనుకో, ఎవడైనా పనికి పిలుస్తాడా? ఎవడ నిలవడం. ఎందుకయ్యా అంటే వాని పని నిమిత్తం నియమింపబడిన వస్త్రం లేదు మనకి. అదే సమయంలో మీ ఆఫీసులో సిఇఓనో ఎండినో వచ్చాడు, ఒక మీటింగ్ పెట్టారు, ఒక ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ చైర్మన్ వచ్చాడని. నువ్వు సరదాగా ఒక టీ షర్ట్ ఒక షార్ట్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళావు, రానిస్తాడా? చైర్మన్ కూర్చొని ఉన్నాడా? రానిస్తారా? నెట్టి వేస్తారా? పరలోకం కూడా అలాంటిదే. ఉపమానంగా ప్రభువే చెప్పాడు, తగిన దుస్తులు అవసరం. విశ్వాసికి తగిన వేషధారణ అవసరం. ఈరోజు అడ్డమైన బాబులు వచ్చేసినాయి. తల మీద అంట ముసుగు అక్కర్లేదు. దానికి ఒక వివరణ ఎందుకు చెప్పాడయ్యా అంటే నీ కురులు కనబడుతున్నట్లు ముసుగు కప్పుగా, అది నీవు ఆరాధిస్తూ ఉన్న దేవునికి ఘనత చెల్లించినట్లు. అది చట్టం. మోషేతో చెప్పాడు, చెప్పు విప్పి రాబోయా, ఇది పరిశుద్ధమైన స్థలం, మేము షూలు వేసుకొని డ్యాన్స్ వేస్తామంటే ఎవడమైనా కావచ్చు, లేఖనాన్ని మార్చే అధికారం నీకు ఇవ్వబడదా? ఈరోజు మనకు అనుకూలంగా మార్చుకుంటున్న పద్ధతులు మారినాయండి, పరిస్థితులు మారినాయండి. మారినా బైబిల్ మారదు. నిన్న నేడు రేపు యుగ యుగములో ఒకే రీతిగా ఉంటుంది. దానికి లోబడిన దినానే ఆ తెల్లని వస్త్రం, పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధుడైన దేవుడు నివసించే స్థలం. నీ ఇష్టం వచ్చినట్లుండే స్థలం కాదా. నీవు వస్త్రం ఎలా ఉండాలి అంటే తగిన వస్త్రం అయి ఉండాలి.
నీ జెండర్కి తగినదై ఉండాలి. నువ్వు స్త్రీ అయితే స్త్రీ దుస్తులు ధరించాలి. పురుషుడు వేసేటువంటి వస్త్రాలను వేసే, అయ్యా మేము వస్త్రాలు వేసినంత మాత్రాన పాపంలోనికి పడమో అన్నావా? వాక్యం ఏమైనట్లు? వాక్యం ఏమైనట్లు? వాక్యం తప్పైనట్లేగా. మేము దేవునికి ఇష్టలుగా ఉంటామయ్యా, కానీ పురుషులమైనా స్త్రీ వేషధారణ ఎంత ఒప్పుకోల బైబిల్. వారు నాకు హేయులు, వారు నాకు హేయులు. తగిన వస్త్రం ఉండాలి, నీ వయస్సుకు తగిన వస్త్రం ఉండాలి. వస్త్రము ఎందుకయ్యా అంటే సిగ్గును కప్పుకోవడానికి. ఆదాము అవ్వలు పాపములో పడ్డారు. యెహోవా దేవుడు వారిని కలవటానికి సాయంకాల సంధ్యవేళ వస్తే వారు తమ సిగ్గును ఎరిగి దిగంబరులమని ఎరిగి కచ్చడములతో వాటిని కప్పుకున్నారు. నోవహు పడిపోయి ఉంటే తన కుమారులు ఒక దుప్పటిని నలుగురు పట్టుకొని ఒక వస్త్రమును వెనక తట్టు నుండి వచ్చి ఆయనను కప్పారు. వస్త్రం ఎందుకయ్యా అంటే కప్పుకోవటానికి. కానీ ఫ్యాషన్ అనేటువంటి మోజులో ఇప్పుకొని తిరుగుతున్నారు. ఎవరో క్రైస్తవులే. జాగ్రత్త, దేవునికి హేయునిగా మారిపోతావు, దేవునికి హేయునవుతావు. ఈ వస్త్రధారణ చాలా ప్రాముఖ్యం. చివరిగా అద్భుతమైన దుస్తులు అని చెప్పబడుతూ ఉన్నాయి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, మొదటి పేతురు పత్రిక 5:5, చిన్నవారులారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎదులా దీన మనస్సు అనువస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని. అలంకరించుకోవడానికి బ్యూటీ పార్లర్లు అక్కర్లేదు. అలంకరణకు మేకప్కు ఏమక్కర్లా, బ్యూటీ పార్లర్ అక్కర్లా. ఆ గోళ్ళకేసే రంగులు పెదాలకు వేసుకోవాల్సిన అవసరం లేదు. అవునంటారా కాదంటారా? కానీ కొంతమందికి ఏంటో తెలుసా, పాస్టర్ గారు ఎప్పుడైతే 30% చేస్తారో తర్వాత నామే అవుతారు. లోపల జనం మరి ఎవరయ్యా అంటే ప్రభుకు హేయులు. ఆయన నిన్ను ఎలా అలంకరించుకోమన్నాడయ్యా అంటే కృత్రిమమైన వాటితో కాదు, దీన మనస్సు అనబడిన వస్త్రముతో అలంకరించుకో. ఈ పూటుండే సాయంత్రానికి రాలిపోయే అలంకరణ వద్దు నీకు. ఈ రోజు నుండే రేపు పోయేటువంటి అలంకరణ వద్దు. దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని అలంకరించు, ధరించుకో. ఏమేమి కాపాడుకోవాలయ్యా ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు అని అంటే మొదటిగా నోటిని కాపాడుకోవాలి. నోరు, నాలుక బహుమోసమైనవి. అవి కాపాడుకోకపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. రెండవది పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, నీవు నో పరిశుద్ధుడు అయి ఉండాలి. మొదటిగా నీ నోరు కాపాడుకోవాలి. యోబు భక్తుడిని చూస్తే ఆయన గురించి చెప్పబడిన సాక్ష్యం, యోబు తన నోటి మాట చేత నైనను పాపము చేయలేదు. పిల్లలంతా చచ్చిపోయారు, ఆస్తి అంతా పోయింది. అక్కడికి వచ్చేవాడు ఎవరునో లేరు. భార్య వచ్చి చచ్చిపోవయ్యా అంటుంది. అయినను అన్ని శ్రమల మధ్యలో కూడా నోటితో ఏం చేయలా, పాపం చేయలా. ఈ రోజుల్లో మనం ఎట్టున్నామయ్యా అంటే యోబులాగలేమో. వాడు ఒకటంటే నేనేమన్నా ఉప్పు కారం తింటాం లేదా, నేను 4 గంట
అప్పుడు ఎక్కడికి వెళ్తావయ్యా అంటే చీకటి గృహానికి వెళ్తావు. అప్పుడు ఏమైతాయ్యా అంటే ఈ ఏడ్చుచో పండ్లు కొరుకుచో రోధించేటువంటి వేదనకరమైన స్థితిలోనికి వస్తావు. దానికి బదులుగా ఏం చేయాలయ్యా అంటే నీ చేతితో నోరు మూసుకో. చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని మూసుకో. మూడవదిగా నీ వస్త్రాన్ని కాపాడుకోవాలి. అది ఆమోదింపబడిన వస్త్రమై ఉండాలి. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి అది క్రీస్తు అనబడిన ఆయన రక్తముతో కడగబడినదై ఉండాలి. క్రీస్తే నీ వస్త్రమై ఉండాలి. నీ బాహ్య వస్త్రం ఎలా ఉండాలి అంటే నువ్వు స్త్రీవైతే స్త్రీ వస్త్రమా, పురుషునివైతే పురుషుని వస్త్రమా. స్త్రీ పురుషుని వేషధారణ, పురుషుడు స్త్రీ వేషధారణ వేయటానికి అవకాశం లేదు. బైబిల్ అంగీకరించాలా? అది నాకు హేయము అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, నీ వయస్సుకు తగిన వస్త్రధారణ అవసరం. నీ వస్త్రధారణ నీ సిగ్గును కప్పేదిగా ఉండాలి, కానీ అనేకులను పాపములోనికి లాగేదిగా ఉండకూడదు. అనేకులను ఆకర్షించేదిగా ఉండకూడదు. జాగ్రత్త, జాగ్రత్త. ఆ నీతి వస్త్రాన్ని, ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి, కాపాడుకోవాలి. అటు కృపను జ్ఞానాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చులాగున తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాపాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ విధులను ఆయన అయా మా ప్రాణాలను కాపాడుకునేటకు వచ్చి మాతో స్పష్టంగా మాట్లాడావు. అయా నీ నిత్య రాజ్యములోనికి ప్రవేశించున్నట్లుగా మా నోటిని, మా పరిశుద్ధతను, మా వస్త్రములను కాపాడుకుని వారముగా మమ్మల్ని మార్చండి. అయా నీకు హేయమైన వారముగా కాక నీకు ఇష్టమైన వారముగా పెండ్లి విందులో ప్రవేశించని అనుమతి కలిగిన వారంగా నీ రక్తములోనైనా మమ్మలను నాయనా అయా మీరు ప్రతిష్ఠించమని, పరిశుద్ధ జీవితాలను దయచేయమని, నీవు మాత్రమే మహిమ పొందమని కృప కలిగిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.